కే తెలుగు సీరియల్స్కి స్వాగతం అండి. ఇవాళ జనవరి 17వ తారీఖు 2026న కార్తీక దీపం సీరియల్ యొక్క రివ్యూ తెలుసుకుందాం. తల మీద చెయ్యి పెడితే నిజం చెప్పేస్తావని జ్యోత్స్నాపై సీరియస్ అవుతుంది దీప. అదే నీ మీద పెడితే నువ్వు చెప్పవు కదా, జ్యోత్స్న నా కూతురు, నేను ఎక్కడ చనిపోతానో అని నిజం చెప్పేసింది. అదే నువ్వైతే నేను చచ్చిపోయినా కూడా నిజం చెప్పవు కదా అని సుమిత్ర అనడంతో దీప కంటతడి పెట్టుకుంటుంది. నీకేం కాదని దశరథ అన్నప్పటికీ నా ఆరోగ్యం నాకు తెలుస్తుందని, ఏం జరగబోతుందో అర్థమవుతుందని అంటుంది సుమిత్ర. మాట్లాడుతూ దశరథ మీద సుమిత్ర కుప్పగొలటంతో అంతా షాక్ అవుతారు. స్వప్నకి కాశీ ఫోన్ చేసి నా బ్యాగుతో పాటు నువ్వు కూడా రెడీగా ఉంటే మనం వేరే ఇంట్లో ఉందామని చెబుతాడు. మనిద్దరం ఒకే ఇంట్లో ఉండటం, కలిసి ఉండటం కుదరదని తేల్చేస్తుంది స్వప్న. మన పెళ్లితో సహా జరిగిందంతా మర్చిపోమని చెబుతుంది. కాశీ ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా ఫోన్ కట్ చేస్తుంది స్వప్న. నువ్వు ఎప్పటికైనా నన్ను వెతుక్కుంటూ రావాల్సిందేనని అనుకుంటాడు కాశీ. నువ్వు ఎలా రావో నేను కూడా చూసుకుంటానని అనుకొని కోపంగా వెళ్ళిపోతాడు కాశీ. సుమిత్రను క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ధైర్యం చెబుతుంది డాక్టర్. ప్రాణం పోయేంత వ్యాధి ఉన్నప్పుడు ధైర్యం ఎక్కడి నుంచో వస్తుందని సుమిత్ర ప్రశ్నిస్తుంది. వ్యాధి కంటే భయం చాలా ప్రమాదమని చెబుతుంది డాక్టర్. మీ సమస్యకు పరిష్కారం మీ కూతురే. మీకొచ్చిన వ్యాధికి నయం చేయాలంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. మీకున్న ఒకే ఒక రక్త సంబంధికురాలు మీ కన్న కూతురు. మీ బిడ్డే మీ ప్రాణదాత అంటుంది డాక్టర్. ఈరోజు మిమ్మల్ని ఆసుపత్రిలో అడ్మిట్ చేయాలి. దానికంటే ముందు మీ అమ్మాయి జ్యోత్స్నకు కొన్ని మెడికల్ టెస్టులు చేయాలని చెబుతుంది డాక్టర్. ఆ మాటలు వినగానే జ్యోత్స్న, పారులు వణికిపోతారు. దాంతో జ్యోత్స్న, పిన్నిలను తీసుకొని ఆసుపత్రికి వెళ్ళమని కార్తీక్తో చెప్తాడు దశరథ. మీకు ఏం కాకూడదని దీపగారు బలంగా కోరుకుంటున్నారు. ఆవిడకి మీకు ఏ బంధం ఉందో. నేను మొదటిసారి దీపను చూసినప్పుడు ఆవిడ కళ్ళల్లో ఏ కన్నీళ్లు ఉన్నాయో ఇప్పటికీ కూడా ఆ కన్నీళ్లు అలాగే ఉన్నాయని అంటుంది డాక్టర్. తను కార్తీక్ భార్యగానే పరిచయమా, తనకి మీకు ఏదైనా పరిచయమా అని అడగ్గా కార్తీక్ భార్య కాబట్టి వరుసకు కూతురు అవుతుందని చెబుతుంది సుమిత్ర. అయితే మీకు ఇద్దరు కూతుర్లు, వాళ్ళిద్దరే మిమ్మల్ని కాపాడుకుంటారని అంటుంది డాక్టర్. హాస్పిటల్కు ఎలా వెళ్ళాలో అర్థం కాక జ్యోత్స్న, పారులు వణికిపోతారు. నాకు ప్రాణం పోయటానికి నీకు జన్మనిచ్చినట్లుగా ఉన్నాను. తల్లి రుణం ఈ రూపంలో తీర్చుకుంటున్నావని జ్యోత్స్నతో అంటుంది సుమిత్ర. నీ కన్న కూతురికి నీ రుణం తీర్చుకోవాల్సిన టైం వచ్చింది. నీ కూతురు గురించి అందరూ చాలా గొప్పగా చెప్పుకుంటారని అంటాడు కార్తీక్. నిజం బయటపడితే మా గురించి అందరూ చాలా గొప్పగా చెప్పుకుంటారని జ్యోత్స్న, పారిజాతాలు వణికిపోతారు. హాస్పిటల్లో ఏం చేయాలో ఎలా తప్పించుకోవాలని పారు, దీపలు మాట్లాడుకుంటూ ఉండగా దీప వచ్చి అన్నీ వింటుంది. ఆమెను చూడగానే వారిద్దరూ షాక్ అవుతారు. దేనికో మీ ఇద్దరు కంగారు పడుతున్నారని దీప అనగానే ఇంకా షాక్ అవుతారు. నిజాలు బయటపడకూడదని మీరెంత ప్రయత్నించినా ఆ టైం వచ్చినప్పుడు నిజాలు బయటపడకుండా ఉండవని అంటుంది దీప. తల్లిని కాపాడాల్సిన బాధ్యత మీదే కాబట్టి మీరు జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది దీప. అమ్మ దూరమై నాన్న పడే బాధ కల్లారా చూశాను. ఇప్పుడు అన్నయ్యకు కూడా అదే పరిస్థితి వస్తుందా? నాన్నతో ఒకసారి మాట్లాడాలని శివనారాయణకు ఫోన్ చేస్తుంది కాంచన. ఇంట్లో కష్టాలు, గండాలు వస్తున్నాయి, పాతుకుపోతున్నాయి. పంతులు గారు ఎప్పుడో చెప్పారు, ఈ ఇంటి ఆడపడుచు కన్నీళ్లు శాపంగా మారి ఉండొచ్చు. నేను నీ విషయంలో చేసిన పొరపాటు ఇలా వెంటాడుతుంది. నా అనుకున్న వాళ్ళు ఎప్పుడూ నా దగ్గర ఉండరు, నాకు దూరం అవుతూనే ఉంటారు. సుమిత్రను ఎప్పుడూ కోడలుగా చూడలేదు. నాకిద్దరు కూతుళ్ళనే అనుకున్నాను. ఇప్పుడు తనకి కష్టం వచ్చింది. ఎంత దాచిపెడదామని చూసినా ఈరోజు తను తెలుసుకుందని శివనారాయణ చెప్పడంతో వదినకి నిజం తెలిసిపోయిందా అని కాంచన షాక్ అవుతుంది. జరిగిందంతా కాంచనకి చెబుతాడు శివనారాయణ. మాయదారి రోగం అమ్మను వెంటాడింది. ఊహించని విధంగా అమ్మని మాకు దూరం చేసింది. నువ్వు పడ్డ బాధ ఇంకా మాకు కళ్ళ ముందు కనిపిస్తుందని బాధపడుతుంది కాంచన. ఇప్పుడు ఆ పరిస్థితే మీ అన్నయ్యకు వస్తుందని భయంగా ఉందని శివనారాయణ వెక్కి వెక్కి ఏడుస్తాడు. తను దూరమైపోతే అన్నయ్య ఏమైపోతాడనని ఊహించటానికే భయంగా ఉందని, వదిన బతకాలి, ఏదైనా సరే తనని కాపాడుకోవాలని చెబుతుంది కాంచన. నువ్వు ధైర్యంగా ఉండాలి, మమ్మల్ని ముందుండి నడిపించాలని తండ్రికి ధైర్యం చెప్తుంది కాంచన. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.